ఆకాశంలో నా పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. ఆకాశంలో నా పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. దైవ కుమారుడు లోక రక్షకుడు, దైవ కుమారుడు లోక రక్షకుడు, పశుల పాకలో పవలించిన వార్త, పశుల పాకలో పవలించిన వార్త. పండుగే పండుగే జగమంతా పండుగే, పండుగే పండుగ లోకమంత పండుగే. పండుగే పండుగే జగమంతా పండుగే, పండుగే పండుగే లోకమంత పండుగే. గొప్ప పేద లేదు, చిన్న పెద్ద లేదు, రాష్ట్రం దేశం లేదు, లోకమంత పండుగే. గొప్ప పేద లేదు, చిన్న పెద్ద లేదు, రాష్ట్రం దేశం లేదు, లోకమంత పండుగే. ఆకాశంలో నా పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. ఆకాశంలో నా పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. తారను చూచి తూర్పు జ్ఞానులు యేసుని ఆరాధింప చూడవెళ్ళిరి. తారను చూచి తూర్పు జ్ఞానులు యేసుని ఆరాధింప చూడవెళ్ళురి. యేసుని చూచి కానుకలిచ్చి ఆరాధించి తిరిగి వచ్చిరి. యేసుని చూచి కానుకలిచ్చి ఆరాధించి తిరిగి వచ్చిరి. ఆకాశంలో పండుగ వార్త, దైవ కుమారుని జనన వార్త. ఆకాశంలో పండుగ వార్త, దైవ కుమారుని జనన వార్త. పల్లె పల్లెల్లోన, ఊరు వాడల్లోన, వీధి వీధిల్లోన క్రిస్మస్ వార్త. పల్లె పల్లెల్లోన, ఊరు వాడల్లోన, వీధి వీధిల్లోన క్రిస్మస్ వార్త. ఆకాశంలో పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. ఆకాశంలో పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. మొదటిసారి దీనునిగా పశుల పాకలో పవలించెను. మొదటిసారి దీనునిగా పశుల పాకలో పవలించెను. రెండవసారి కొదమ సింహమై మేఘారుడై రానయ్యుండే. రెండవసారి కొదమ సింహమై మేఘారుడై రానయ్యుండే. పండుగే పండుగ జగమంతా పండుగే, పండుగే పండుగే లోకమంత పండుగే. పండుగే పండుగే జగమంతా పండుగే, పండుగే పండుగే లోకమంత పండుగే. గొప్ప పేద లేదు, చిన్న పెద్ద లేదు, రాష్ట్రం దేశం లేదు, లోకమంత పండుగే. గొప్ప పేద లేదు, చిన్న పెద్ద లేదు, రాష్ట్రం దేశం లేదు, లోకమంత పండుగే. ఆకాశంలో పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. ఆకాశంలో పండుగ వార్త, దూతాలు తెచ్చెను రక్షణ వార్త. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. సో అన్నకి ఇంకోసారి క్లాప్స్ కొడదామా? ఇప్పుడు మనము వర్షిప్ టైంలోకి వచ్చేసాము. సో లెట్స్ వెల్కమ్ గ్రేస్ అక్క ఫర్ ద వర్షిప్. అందరూ క్లాప్స్ కొట్టి అక్కను వెల్కమ్ చేద్దాం. ఏసై గట్టిగా చెప్పలు కొడదాం. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని ఆరాధించేద్దాం. ఇంతవరకు దేవుని స్తుతించాం, దేవుని మహింపరిచాం, పిల్లలు నాట్యాలు ఆడారు, పాటలు పాడారు. దీస్ ఆర్ ఆల్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి సంతోషాన్ని కలిగించడానికి మాత్రమే. కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనది మనం దేవుని ఘనపరచడం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా, కళ్ళు మూసుకుందామా, రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఒక 2 నిమిషాలు యేసయ్య మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఉపకారములను బట్టి, మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన ఈ శుభదినాన్ని